ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ జనవరి 5, 2013 సంవత్సరం. నేడు శనివారం. మార్గశిర మాసం బహుళపక్షం. అష్టమి నేటి రాత్రి 8:46 వరకు ఉన్నది. నేటి నక్షత్రం హస్త. మధ్యాహ్నం 1:36 వరకు. దాని తర్వాత చిత్తా నక్షత్ర ప్రవేశం జరుగుతుంది. అతిగండము అనే యోగము నేటి రాత్రి 10:39 వరకు ఉన్నది. బాలవ అనే కరణము నేటి ఉదయం 9:19 వరకు. తర్వాత కౌలవ అనే కరణము నేటి రాత్రి 8:40 వరకు ఉన్నది. దుర్ముహూర్తము నేటి ఉదయం 6:51 నుండి నేటి ఉదయం 8:19 వరకు. అలాగే అమృత ఘడియలు నేటి ఉదయం 7:40 నుండి నేటి ఉదయం 9:15 వరకు ఉన్నాయి. వర్జ్యం నేటి రాత్రి 9:19 నుండి నేటి రాత్రి 10:52 వరకు వర్జ్యం ఉండటం జరిగింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక ఈనాటి కార్యక్రమంలో మనం నివేదన ఏ దేవీ దేవతలకి ఏ విధమైన నివేదన పెట్టుకోవాలి, అలాగే నిత్య జీవితంలో మనం పాటించవలసిన స్వల్పమైన విధి విధానాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకుందాం. మనకు తెలిసినంతవరకు భగవద్గీతలో ఆ యొక్క శ్రీకృష్ణ భగవారు మనకు చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమయ భక్త ప్రయచ్చతి అని చెప్పి. అంటే నువ్వు యొక్క భక్తితో ఏ భక్తుడైతే నాకు పత్రము కానీ, ఏ విధమైన పత్రమైనా సరే, పుష్పం కానీ, ఫలం కానీ ఏదైనా సరే, ఉదకం నీళ్ళు ఏదైనా సరే, ఫలాపేక్ష రహితంగా ఏదైతే నాకు సమర్పిస్తాడో దాన్ని అంతే ప్రీతికరంగా నేను తీసుకుంటాను అని. కాబట్టి ఇక్కడ ఫలాపేక్ష రహితంగా నాకు సమర్పించాలి అన్నాడు. కానీ మనకి ఫలాపేక్ష రహితంగా మనం సమర్పించడానికి మనం సిద్ధంగా లేము. మనం ఫలితం కావాలి, మన కార్యక్రమాలకు కావాలి. కాబట్టి ఆ ఫలితం వచ్చేందుకు ఫలాపేక్ష రహితంగా మనం సంబంధించినంత వరకు కొబ్బరికాయలు, ఇలా మన పళ్ళు పూలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించుకుంటాం. మన కామ్యాన్ని బట్టి ఒక్కొక్క దేవీ దేవతకి మనం నివేదన అనేది ప్రత్యేకంగా చెప్పారు. శివుడికి మాత్రం చిమ్మిలి అనేది తెలుసుకున్నాం మనం. అలాగే విష్ణువు రూపకంగా మనం చూసుకుంటున్నప్పుడు విష్ణువు ఏ రూపకంగా అయినా సరే మనం చూసుకుంటే కనుక, అంటే వెంకటేశ్వర స్వామి కానీ, లేక విష్ణుమూర్తి కానీ, రంగనాథ స్వామి కానీ, లేక లక్ష్మీ నరసింహస్వామి కానీ, ఏదైనా సరే విష్ణు రూపకంగా మనం గనక ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఆ విష్ణువుకు సంబంధించినంత వరకు ఒక కామ్యాన్ని మనం కనుక అనుకుంటే, విష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి మన కోరికలు ఏదైనా సరే ఐశ్వర్యం రావాలని చెప్పి ఇట్లాంటివి ఏమన్నా కనుక మనం కోరుకుంటే కనుక ఆ విష్ణు రూపకంగా చూసుకుంటున్నప్పుడు చిత్రాన్నము అన్నారు. మన భాషలో చెప్పుకోవాలంటే పులిహార, దద్దోజనం, అటుకులు కానీ, పులిహార కానీ, అలాగే దద్దోజనం కానీ, లేక అట్లు కానీ, ఇవి ఆ విష్ణువుకి మనం నివేదన చేసుకోవాలి. మన కామ్యాల ప్రకారంగా ఇవి చేసుకుంటూ నిత్య పూజలో మనం కొబ్బరికాయ కొట్టడం ఏదైతే చేస్తాం అది కానీ, లేకపోతే మన దగ్గర ఏమీ లేదు అనుకుందాం, కాసేపు ఏమీ లేకపోతే రోజు ఆయనకి ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలని కానీ, ఏ దేవుడికైనా ఏ దేవతకైనా తప్పనిసరిగా 11 కొబ్బరికాయలు కొట్టాలని కానీ, అలాగే పూలు ఒక 10 కిలోల పూలతో అలంకరిస్తేనే దేవుడికి పూజా విధానం అని చెప్పలేదండి. దయచేసి అది మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. అది విత్తం కొద్దీ వైభోగం అని చెప్పారు. అంటే మన దగ్గర డబ్బులు ఎలా ఉంటే కనుక అలా ఖర్చు పెట్టుకోవాలి తప్పితే, పూజ గురించి నిన్న మొన్న ఎవరో మాట్లాడుతుంటే ఒక మాట చెప్పారు. ఏదో ఒక పూజకి 2.5 లక్షల రూపాయలు పెట్టి సిట్టింగ్ వేశారట వాళ్ళు, కేవలం ఒక 6 గంటల పూజలకి. కాబట్టి అంత సెట్టింగ్ వేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి అందుకనే మనకి దీంట్లో సంస్కృతి సంప్రదాయాల్లో యథాశక్తి అనే ఒక మాట వాడారండి. శాస్త్రంలో చెప్పారు మనకి బంగారు పూలతో అభిషేకం చేయాలి అని చెప్పి.
బంగారు పూలు లేకపోతే ఏం చేయాలండి అన్నారు. అప్పుడు వెండి పూలు అన్నారు. కాబట్టి వెండి పూలు కూడా ఏం చేయాలండి, మీకు దగ్గరలో ఉన్న పూలతో చేయండి అన్నారు. అంతే తప్పితే బంగారు పూలతోనే చేస్తే నీకు ఫలితం వస్తుందని చెప్పి చెప్పలేదండి. యథాశక్తి అని చెప్పి వాడారు ఆ మాట. అందుకనే నైవేద్యంలో కానీ లేక దానాల్లో కానీ ఏదైనా సరే యథాశక్తి కిలోంపావే దానం చేయాలి అని లేదండి ఎక్కడ. కాబట్టి నాకు అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉండొచ్చు, లేదు నాకు ఉద్యోగం లేదు, సంపాదన లేదు, నేను కిలోంపావు నువ్వులు కానీ కిలోంపావు గోధుమలు కానీ దానం చేయలేను, నాకు ఉన్నంత వరకు గుప్పెడే ఉన్నది, ఆ గుప్పెడే దానం చేస్తాను. లేదు మీకు బాగా డబ్బులు ఉన్నాయి, బాగా మీకు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు, మీరు మీ శక్తి మేరకు ఒక 100 కిలోలు దానం చేయగలరు, మీరు దానం చేయండి. 100 కిలోలు దానం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు మీరు కనుక కిలో దానం చేస్తే అది మీకు తప్పదు, అది పాపం కిందకు వస్తుంది. అంతే తప్పితే నాకు శక్తి లేనప్పుడు నేను కనుక కిలో దానం కనుక చేస్తే నాకు ఎక్కువ పుణ్యం వస్తుంది. అంతే తప్పితే శక్తి లేని వాళ్ళు కనుక ఎక్కువ దానం చేసి శక్తికి మించి కనుక దానం చేస్తే వారికి పుణ్యం అనేది డబల్ అవుతుంది, ద్విగుణీకృతం అవుతుంది. శక్తి ఉన్నప్పుడు కనుక దానం చేయకపోతే అది వాళ్ళ పాప ఖాతా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి యథాశక్తి అని తప్పనిసరిగా ఈ మాట శాస్త్రంలో వాడారు. కాబట్టి ఈ నివేదనకు కూడా 2 కుంచాలు ఉండాలి కానీ లేకపోతే 2 కిలోలు చేయాలని అట్లా ఏమీ లేదండి. మీ యథాశక్తి దానితో పాటుగా 10 మందికి పంచి పెట్టగలిగేది ప్రసాదం, 10 మంది చేత ఆమోదయోగంగా ఉండేది ప్రసాదం అని చెప్పి చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచి పెట్టాలి. ఎందుకంటే 10 మంది మనం చేసిన పూజ వల్ల లబ్ధి పొందాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి మనం అనుకోవాలి. అంతే తప్పితే మన కామ్యం మనకు ఉంటుంది, అయినా ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టగలగాలి మనం. కాబట్టి ఆ పంచిపెట్టే ప్రసాదం కానీ లేక మన కామ్యంగా కానీ విష్ణువుకు సంబంధించిన వరకు అట్లు, అటుకులు, అలాగే దద్దోజనం, దానితో పాటుగా ఈ యొక్క పులిహార, ఇది కనుక మనం ఆ విష్ణువు రూపకంగా దేనికైనా నైవేద్యం పెట్టుకోవచ్చు. విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి మనకు సంబంధించిన వరకు పత్రి సంబంధించినంత వరకు శివుడికి ఎలా అయితే మారేడు పత్రిని మనం వాడితే శివుడు అత్యంత సంతోషిస్తాడో, ఆనందపడతాడో, మురిసిపోతాడో, అలాగే విష్ణువుకి కనుక మనం తులసి దళం కనుక తీసుకెళ్ళి ఆయన కనుక సమర్పించుకుంటే, తులసిమాల కనుక ఆ యొక్క విష్ణువుకి కనుక సమర్పిస్తే ఆయన చాలా ఆనందం పొంది మన యొక్క కోరికని తొందరగా తీరుస్తాడు. ఇక మనకందరికీ విఘ్నాలు ఉంటూ ఉంటాయి. ఏదో ఒక విధంగా మనం కార్యక్రమాలు అప్పుడప్పుడు ఆగిపోవటం కానీ లేకపోతే తప్పనిసరిగా మనకి పని అవుతుంది అనుకున్నప్పుడు ఏదో ఒక విఘ్నాలు రావటం కానీ ఆటంకాలు రావటం కానీ జరుగుతుంది. ఈ విఘ్నాలకి నాయకుడు వినాయకుడు. శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పుకున్నాం, సూర్యుడు నమస్కార ప్రియుడు అనుకున్నాం. కాబట్టి నమస్కారం చేస్తే చాలు. అలాగే ఈ యొక్క వినాయకుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రదక్షిణాలు చేస్తే చాలా ఆయనకి ప్రదక్షిణ ప్రియుడు. ఎందుకు ప్రదక్షిణాలు చేయాలండి? దీనికి ఒక చిన్న కథ మనకి గుర్తు తెచ్చుకుంటే కనుక వినాయక చవితి కథల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ గణాలకి అధిపతిగా గణనాథుడు అని చెప్పుకున్నాం, విఘ్నాలకి అధిపతిగా వినాయకుడు అని చెప్పుకున్నాం. ఈ గణాలకి ఆధిపత్యం సంపాదించేటప్పుడు ఆ యొక్క జనని జనకులు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మాత జగన్నాటకుడు అయిన మహాశివుడు, అమ్మవారు అయిన గౌరీదేవి, వారు ఎవరైతే ఈ భూలోకాన్ని ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఈ గణనాయకత్వం అప్పగిస్తాము అని చెప్పారు. కాబట్టి ఆ కుమారస్వామి ఆయనకున్న ఆ వాహనం తీసేసుకుని చక్కగా నెమలి ఉంది ఆ వాహనం ఆయనకి విహంగము. ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో సూపర్ సోనిక్ జెట్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ ఏదైతే అంటున్నామో అది అనుకోవచ్చు అది. కాబట్టి ఆయన జెట్ స్పీడ్లో ఓకే ప్రదక్షిణే కదా నేను చేసేస్తా అని చెప్పి టక్మని వాహనం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఈ యొక్క లంబోదరుడు ఎవరైతే ఉన్నారో వినాయకుడు, ఆయనకి పొట్ట ఉంది, కదల్లేడు, చిన్న మరుగుజ్జు, ఇదంతా ఆలోచించాడు ఆయన. ఏంటి మా నాన్నగారు ఇట్లాంటివి పెట్టారు అంటే దీంట్లో ఏదో సూక్ష్మం దాగి ఉంది, ఏంటా సూక్ష్మం అని చెప్పి కొంతసేపు ఆలోచించాడు. మీరు అందుకనే వినాయకుడిని కనుక ఆరాధన చేస్తే మనకి బుద్ధి పెరుగుతుంది. ఎందుకు? వినాయకుడి చెవులు బాగా పెద్దగా ఉంటాయి, ముక్కు కొంచెం చిన్నగా ఉంటుంది, లేకపోతే ముక్కు అంతా కనబడదు, నోరు కూడా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే చెవులు పెద్దగా ఉంటే వినండి చెప్పేది, సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది, కళ్ళు చిన్నగా ఉంటూ ఉంటాయి. ఆ సూక్ష్మ బుద్ధి మనం పెంపొందించుకోవాలి, ప్రతిదాన్ని నిశ్చితంగా పరిశీలించాలి. అంతే తప్పితే ఒక మనిషి మాట చెప్పంగానే వాడి మీద ద్వేషం కానీ వాడి మీద ప్రేమ కానీ అనురక్తి కానీ కలగకూడదు మనకి. కాబట్టి ఆ సూక్ష్మ బుద్ధి పెంపొందించుకోవడానికి వినాయకుడు ఆరాధన బాగా ఉపయోగిస్తుంది మనకి.
కాబట్టి ఆ వినాయకుడు ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఈ విఘ్ననాయకుడు ఇవన్నీ సూక్ష్మంగా ఆలోచించాడు. ఇది ఇట్లా చెప్పారంటే తండ్రి గారితో ఏదో సూక్ష్మం దాగింది దీంట్లో అయినా ఆలోచించి, ఓకే మనకి ప్రత్యక్ష దైవాలు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు. కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని మనం పూజ చేసుకోవాలి అని చెప్పి దీన్ని చేయాలంటే విధానం ఈయనకు తెలియదు. అందుకని ఆయన మేనమామైన ఆ మహావిష్ణువుని ప్రార్థించాడు. అయ్యా మా తండ్రి గారు ఇలా పెట్టారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, దీనికి నాకు ఏదైనా బోధించండి సూక్ష్మం అని చెప్తే అప్పుడు ఆయన నారాయణ మంత్రం ఉపదేశించారు. ఆ నారాయణ మంత్రం చదువుకుంటూ ఆయన తల్లిదండ్రులకి వాళ్ళు కూర్చున్నప్పుడు చక్కగా 3 ప్రదక్షిణాలు చేశాడు. 3 ప్రదక్షిణాలు చేస్తే భూలోకం అంతా 3 సార్లు చుట్టినట్టు అయిపోయింది ఆయనకి. కాబట్టి ఈ యొక్క వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో మురుగన్ లేక బాలసుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కడెక్కడైతే ఆయన యొక్క వాహనమైన నెమల్ని వేసుకుని వెళ్తున్నాడో ఆ నదుల్లో ఆ సముద్రాల్లో ఈయన స్నానం చేసేసి ముందర వెళ్ళిపోతున్నాడు వినాయకుడు ఆయన యొక్క వాహనమైన ఎలక మీద. కాబట్టి ఆయనకు అప్పుడు జ్ఞానోదయం అయింది, ఆయనకు తెలిసి వచ్చింది అన్నగారి యొక్క గొప్పతనం. అప్పుడు పైకి వచ్చిన తర్వాత అప్పుడు వినాయకుడు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర ఒళ్ళో దగ్గరనే ఆయన అక్కడే ఉన్నాడు. దీని అప్పుడే ఈయన 3 లోకాలు చుట్టేసి రావటం, నదుల్లో స్నానం చేయడం అంతా అయిపోయింది. నాన్న మా అన్నగారే ఈ యొక్క విఘ్నాలకి నాయకుడు కావడానికి అర్హుడు అని చెప్పి ఆయన అంటాము. అప్పుడు విఘ్నాలకి నాయకుడుగా ఈయన్ని పెట్టడం. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రదక్షిణ ఏదైతే ఉందో ఆ ప్రదక్షిణ ఆయనకి చాలా ఇష్టం. అలాగే గరిక ఆయనకి ఇష్టం. గరిక అని ఏదైతే దొరుకుతుందో మనకు దొరికే ఇప్పుడు గడ్డి అని ఏదైతే అంటున్నామో గడ్డి కాదు ఇది. గరిక అనేది పంట పొలాల మీద పెరుగుతూ ఉంటుంది. ఆ గరికని మనం తీసుకొచ్చి వినాయకుడికి సమర్పించుకుంటే కనుక వినాయకుడి ఆరాధనలో గరికకి చాలా ప్రాశస్త్యం ఉన్నది. గకార స్తోత్రం అని ఉంటుంది. మీకేమైనా విఘ్నాలు కలుగుతూ ఉంటే, మీకు ఏదైనా ఆటంకులు ఉంటుంటే, ఏ ఆటంకం అయినా సరే, చదువులో కానీ, వివాహంలో కానీ, లేకపోతే సంతానపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఏ విధమైన ఆటంకాలు పోవటానికి గకార స్తోత్ర పారాయణం ఏదైతే కనుక చేస్తామో గణపతిది, లేకపోతే గణపతి షోడశనామాలు అంటే 16 పేర్లు ఏదైతే ఉన్నాయో సుముఖ చేగదంతచ్చ అని చెప్పి ఏదైతే ఉన్నదో ఆ గణపతి షోడశనామాలు మనం రోజు చదువుకుంటూ నిత్యం ఒక 21 సార్లు పారాయణ చేసుకుంటూ ఈ గకార స్తోత్రం కనుక చేసామంటే, గరికతో కనుక చేసామంటే తప్పనిసరిగా ఆ విఘ్ననాయకుడు మనకి విఘ్నాలు లేకుండా చేస్తాడు. కాబట్టి గణపతి ఆరాధన, గణపతి నివేదన గురించి ఈరోజు తెలుసుకుందాం. అలాగే రేపటి కార్యక్రమంలో మనం గౌరీదేవి యొక్క ఆరాధన కానీ, గౌరీదేవి యొక్క నివేదన, అలాగే లక్ష్మీదేవికి ఏ నివేదన చేయాలి, చంద్రుడికి ఏ నివేదన చేయాలి ఇత్యాదివన్నీ మనం రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.